తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమునందు ప్రవేశించెను. ఆమె చేత వినపట్టుకుని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులున్న నివాసముల సమీపంలో తిరుగుచుండెను. వీణానాదము ఆమె మధురము గానమును విని ఆ దానవ సోదరులు అటు ఇటు తిరుగునట్లు ఆమెని అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండిరి. నన్ను వరింపుము, నన్ను వరింపుము అని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమాలసాగిరి. అంతటా ఆ తిలోత్తమ, ఓ రాక్షసాగ్రసులారా, మిమ్ములను పెండ్లి ఆడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల సమాన ప్రేమతో ఉన్నాను. కానీ ఇద్దరిని వివాహమాడుట సాధ్యము కానిది కాన నా కోరిక ఒకటి ఉన్నది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారికే నేను సొంతం కాగలను అని చెప్పాను. ఆమె మాటలకు సుందోపసుందులకు పౌరుషములు వచ్చినవి. మీసములు మెలిపెట్టి నేను బలవంతుడు అనగా నేను బలవంతుడనని ఇద్దరు తొడలు రుద్దుకొనిరి. మల్ల యుద్ధము చేసిరి. ఇక వారిద్దరికి పట్టుదల వచ్చి గదలు పట్టిరి, ముద్గరాలనెత్తిరి, దెబ్బకు దెబ్బ కొట్టుకొని చుండిరి. వారి పోరాటము రెండు పర్వతాలు ఢీకొన్నట్లుగా ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా అరుచుచు భయంకరంగా యుద్ధము చేసిరి. గదా యుద్ధము తర్వాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధములో ఒకరి ఖడ్గము మరొకరికి తగిలినందున ఇద్దరు తలలు తెగి కింద పడినవి. ఇద్దరు చనిపోయిరి. తిలోత్తమను దేవతలు దీవించిరి. ఆమె బ్రహ్మ కడకు పోయి జరిగినదంతా తెలియపరచగా బ్రహ్మ సంతోషించి, తిలోత్తమ, నీవు మంచి కార్యము చేసితివి. నీ వలన సుందోపసుందులు మరణించిరి. నీకు బలము వచ్చుటకు కారణము నీవు చేసి ఉన్న మాఘమాస వ్రతఫలమే కాన నీవు దేవలోకమునకు వెళ్ళుము. దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచట అప్సరసల కంటే నీవే అధుకురాలు అగుదువని చెప్పి పంపించెను.